మై నేమ్ ఇస్ శివప్రసాద్. వెల్కమ్ టు గగన మీడియా. రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలైందని చెప్పవచ్చు. అధికార పక్షం నుంచి సిద్ధం సభలని, ప్రతిపక్షం నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి సభలు, బహిరంగ సభలు, రా కదిలిరా సభలు అంటూ కూడా ప్రతిపక్షం నుంచి అధికార పక్షం నుంచి నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో యుద్ధం మొదలైంది అనే సంకేతాలు ఇప్పటికే తెలుస్తూ ఉన్నాయి. అసలు ప్రజలు 2024 ఎలక్షన్లో ఎవరిని గెలిపించే అవకాశం ఉంది? సీఎంగా మళ్ళీ ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టే అవకాశం ఉంది? అసలు ప్రజానాడి ఏ విధంగా ఉంది? ప్రజలు ఎవరికి పట్టం కడతారనే ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా ఈరోజు మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే తాజాగా గత రెండు సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, అలాగే ఈ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన గంజి చిరంజీవి, తాజాగా మురుగుడు కమల ఆవిడికి తాజాగా ఇన్ఛార్జిగానే ప్రకటించారు. ఈ ముగ్గురు బలమైన వ్యక్తులు ఒకవైపు, మరొక వైపు నారా లోకేష్. అసలు మంగళగిరి ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది? స్థానికంగా ఈ నియోజకవర్గంలో ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించే అవకాశం ఉందో మంగళగిరి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. బాబాయ్ నమస్తే. బాబాయ్ మీ పేరు? ఇస్మాయిల్. ఏం చేస్తుంటారు? టైలర్ నేను. మీ నియోజకవర్గం బాబాయ్? మంగళగిరి. మరి మంగళగిరిలో ఒకటి ఎలా ఉంటుంది? మీ మంగళగిరిలో నారా లోకేష్ కన్ఫామ్. నేను వైసీపీ క్యాండిడేట్ని. నారా లోకేష్ కన్ఫామ్. మంగళగిరి సీట్ అది డిక్లేర్, అది అంతే. నేను అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? చెప్తున్నాను, నాకు తెలుసుగా. వైసీపీ కార్యకర్త అని అంటూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఎలాంటి కార్యక్రమాలు చేశారని చెప్పి ఆయన గెలిచారు? కార్యక్రమాలు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో చాలా మంచి నెంబర్ 1 హీరో నారా లోకేష్. ఇక తర్వాత అంటారా నాకు తెలియదు. మంగళగిరిలో నెంబర్ 1 హీరో నారా లోకేష్. ఇది విన్ను అంతే. అంటే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారంటారు అసలు వర్గాల వారీగా? అంటే అన్ని వర్గాల వల్ల అది మెడిసిన్ కానీ, మెడికల్ కానీ, తర్వాత పేదవాళ్ళకి కుట్టు మిషన్లు కానీ, రకరకాలుగా చాలా పాదయాత్రలు కానీ చాలా అనేక చేశాడు. కానీ ఇక్కడంత వరకు మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో దట్ ఈజ్ విన్ నారా లోకేష్. అంటే ఒకవైపు బలమైన సామాజిక వర్గం నుంచి గంజి చిరంజీవి గారు పోటీలో నిలబడే ఎవరైనా కానీ దట్ ఈజ్ నారా లోకేష్ పిస్టేజ్ షూ ఇది. అది అంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటారు మన ఎలక్షన్ ఈసారి 2024 ఎలక్షన్ ఏపీ మొత్తం? అందరికీ నాకు తెలియదు. ఇక్కడ మంగళగిరి టౌన్లో, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విన్ను అంతే. పక్కా 100% గ్యారంటీ. అంటే పందాలను కాయలేని చాలా పేదవాడిని నేను. నాకు తెలిసిన ఊహాగానాల్లో నారా లోకేష్ విన్ను. నేను వైసీపీ క్యాండిడేట్ని. అంటే లోకల్, నాన్ లోకల్ ప్రచారం కూడా చేస్తున్నారు బాబాయ్ ఈరోజు. నారా లోకేష్ గారు నాన్ లోకల్ అని, గంజి చిరంజీవి గారు లోకల్. అదేం కాదు. నారా లోకేష్ పక్కా విన్ను. మంగళగిరి టౌన్లో ప్రతి ఒక్కరికి చెప్పేస్తాడు. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మెడికల్లో కానీ, ఏమైనా కానీ, ఏదైనా కానీ వగేరా పేదవాడికి చాలా పెళ్లి బట్టలు కానీ, వస్త్రాలు కానీ. ఇవాళ మా మసీద్లో, నేను ముస్లిం క్యాండిడేట్ని, మసీద్లో వస్త్రాభరణం కానీ, ఏమైనా డబ్బులు కానీ ఏమైనా ఇవ్వాలన్నా కానీ, పేదవాడి పోతే ఏమైనా ఉచితముగా ఇవ్వాలన్నా కానీ అడగవసల్లా. వాళ్ళ టీడీపీ క్యాండిడేట్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. మనం అడగవసల్లా. టీడీపీ క్యాండిడేట్ని, నేను వైసీపీ క్యాండిడేట్ని. టీడీపీ క్యాండిడేట్ అనగానే ఇంటికి వస్తున్నాయి ఇవన్నీ నారా లోకేష్ గురించి. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం నెంబర్ 1 హీరో నారా లోకేష్. రేపు గెలిచిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తారని భావిస్తున్నారు? తెలియదు నాకు, అది నేను చెప్పలేను. ప్రతి ఒక్కరు విన్ అవ్వాలని ఆలోచిస్తాడు. ఏదో వాళ్ళ గురించి వాళ్ళు విన్ అవ్వాలని ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు. తర్వాత చేస్తారో చేయదో నాకు తెలియదు. అది మీ పేరు? నవీన్. ఏం చేస్తుంటారు? నేను బంగారు పని చేస్తాను. ఏంటన్నా ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగాలేదు. ఎందుకని అసలు? ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం చేసినంత ఇది ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది. అది మంగళగిరి నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది? 1 సైడ్. ఎవరు గెలుస్తారు? నారా లోకేష్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో కష్టపడతాడు. దానివల్ల ఖచ్చితంగా నారా లోకేష్ గెలుస్తాడు. నాకు తెలిసి 50,000 మెజారిటీ పైన వస్తుంది. అంటే ఇక్కడ నారా లోకేష్ గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తున్నారా నారా లోకేష్ గారు? ఖచ్చితంగా ఇస్తున్నారు. ప్రతి బళ్ళు ఇస్తున్నారు, కుట్టు మిషన్లు ఇస్తున్నారు లేడీస్కి. ఇంకా చాలా చేస్తున్నారు. ఆరోగ్యం గురించి సంజీవని పెట్టారు. చాలా విధంగా అన్ని హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి.
అంటే ప్రజలందరూ నమ్ముతున్నారా నారా లోకేష్ గారు గెలిస్తే మనకి ఈ విధంగా చేస్తారు, గెలిచిన తర్వాత కూడా ఒక అభిప్రాయం కలుగుతుందా ప్రజలు? ఖచ్చితంగా 25,000 ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఒప్పుకున్నారు. అవునండి. ఖచ్చితంగా చేస్తామని నమ్ముతాం. మంగళగిరి నియోజకవర్గం 25,000 ఇల్లు కట్టిస్తానని ఒప్పుకున్నాడు. ఖచ్చితంగా గ్యారంటీ చేస్తాడు. అంటే గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా చలామణి చేశారు. ఆయన మొన్న పార్టీ మారి మళ్ళీ వైసీపీలోకి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? ఇది చెప్పాను కదా, వన్ సైడ్ లోకేష్ పక్క గెలుస్తాడు. ప్రభావం ఏముండదు అంటారు? అసలు ఏముండదు. నారా లోకేష్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఓవరాల్గా 2024 ఎలక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు జనసేన ప్రభుత్వం స్థాపిస్తాను నేను గట్టి కోరుకుంటున్నాను. అది ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? 115 నుంచి 120 వస్తాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తాయి. అంటే ఓవరాల్గా జగన్ గారి పరిపాలన ఏ విషయంలో మీకు బాగా నచ్చలేదు? అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. అది ఏ ప్రభుత్వం వచ్చే చేయాల్సిన సంక్షేమ పథకాలు అనేది ఏ ప్రభుత్వం వచ్చి చేయాల్సిందే. కాకపోతే వీళ్ళు చంద్రబాబు అభివృద్ధి చేస్తారు, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేయగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీ పేరు? నా పేరు తిరుపతి. ఏం చేస్తుంటారు? మేము టాపీ పని చేస్తాం. ఎలా ఉందన్న ఈరోజు తాపీ పని పరంగా పనులు ఏ విధంగా ఉన్నాయి? పనులాడున్నాయి. ఇసుక లేక జగనాన్ని ఎక్కిన కాడి నుంచి ఇసుకేది, ఇసుక లేక పనులు లేక అది. అంటే మీది కృష్ణానది పరివాహక ప్రాంతమే కదా, మీకు ఇసుక దొరకపోవడానికి కారణం ఏంటంటే? మాకు ఇసుక దొరకబాట కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు మాకు ఇసుక చంద్రబాబు ఉన్నప్పుడు 1000 రూపాయలకి 1200కి ఇంటికి వచ్చేది. ఇవాళ 5,000 6,000 అట్లా తీసుకుంటున్నాం. మరి గతంలో అవినీతి జరిగింది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈరోజు మేము మళ్ళీ కొత్త స్కీమ్ని తీసుకొచ్చి ఇసుక విధానంలో అవినీతి లేకుండా ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. గతంలో అవినీతి ఆడ జరిగింది, ఇచ్చాడు చంద్రబాబు ఇసుక. అవినీతి జరగడానికి దాంట్లో ఆస్కారం ఏముంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోయి సీనరైజీ కట్టుకొని టాటర్ వేసుకొచ్చుకునేవాళ్ళు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కిస్ట్లోకి అడుగు పెట్టేవాళ్ళు లేడు. అడుగు పెడితే కాళ్ళు ఏరుకొడుతుండే. ఆయన ఇష్టం వచ్చిన ఆయన రేటు, ఆయన చెప్పిన రేటుకి కొనుక్కోవాలి, లేదంటే మెలకుండా ఉండాలి. దానికి తగ్గట్టు ఈ మున్సిపాలిటీ ప్లాన్లు కూడా బాగా విపరీతంగా రేట్లు. 2 లక్షలు మంగళగిరిలో ఇల్లు కట్టాలంటే ప్లానింగ్కి. మరి ఇంకేడ కడతారు సామాన్యులు? డబ్బు ఉన్నవాడు అయితే కొద్దిగా కట్టుకోగలుగుతాడు, డబ్బు లేని వాడు కట్టలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉంటున్నారు? నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి చూసారా? లేదండి, ఎప్పుడు లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇసుక లారీ తోలుకున్నాను కదా, అయిపోగానే చెప్పుకుంటే ఎమ్మటే వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఆడుంది. చెప్పినాక 10 రోజులకి 5 రోజులకి అట్లా పంపిస్తున్నారు. ఎలా అనిపించింది 4 సంవత్సరాల 10 నెలల పరిపాలన జగన్ గారికి? మాకైతే బాగాలేదు, భవన నిర్మాణ కార్మికులకి. అది అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఏమి ఇస్తున్నాడు? 100లో 10 మందికి ఇస్తున్నాడు, వాళ్ళకి ఇవ్వట్లేదు. వచ్చిన వాళ్ళు ఆనందపడుతున్నారు, రాని వాళ్ళు ఏడుతున్నారు. అది రేట్లు ఎలా అనిపిస్తున్నాయి అసలు ఈరోజు? రేట్లు అన్నీ పెంచే కదండి. రేట్లు ఏది బియ్యం కొనాలన్నా, ఉప్పు కొనాలన్నా, పప్పు కొనాలన్నా అన్ని రేట్లు పెంచే కదా. దానివల్ల మాది మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుంది. లోకేష్ బాబు గెలుస్తాడు ఈసారి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మొన్న కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన ఆళ్ళ రామకృష్ణ గారు మళ్ళీ వైసీపీలో చేరారు. దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే? ఏముంటుంది, ఇదివరకు ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు అసలు నమ్మరు. మొన్నటిదాకా కొద్దిగా గొప్ప విలువ ఉంది ఆయనకి, ఇప్పుడు అసలు అది కూడా ఉంది. అది అంటే నారా లోకేష్ గారు గెలుస్తారని ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఆయన వస్తే మళ్ళీ ఇసుక కానీ ఏదన్నా కానీ మాకు పనులు చేసుకునే వాళ్ళకి బాగా దొరికిద్దని మాకున్న నమ్మకం. జనసేన టీడీపీ ఒకవైపు పోటీకి వస్తూ ఉన్నాయి, ఒకవైపు వైసీపీ. ఎవరికి పట్టం కట్టే అవకాశం? టీడీపీకి జనసేనకి పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు గెలుస్తారంటారు? గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది. ఈసారి రాజధాని కడతాడు, పోలవరం పూర్తయింది, అందరు పేదవాళ్ళందరూ శుభ్రంగా బతుకుతారు, పనులు చేసుకుంటారు, అభివృద్ధి బాగుంటుంది. మరోవైపు జగన్ గారు కూడా నాకు 2 అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఇస్తే ఇదే పరిస్థితి, ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది. ఏంది లోకేషే మనకి పనులు. చంద్రబాబు అంతా ఆయనేగా. అవును, వాళ్ళ నానేగా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇదో ఇట్లా పోతుంది. దేశం అయిపోయింది. ఉసుకు రేటు పెంచాడు. ఇక రేపు నెల నుంచి ఉసుకు కూడా ఆపుతాడు. అది మరి ఎలక్షన్ దగ్గరకు ఆపాలి కదా. ఆపుతాడు. ఏం చేస్తామయ్యా? రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఏముందిలే, తక్కువ కూలి ఇప్పుడు ఇచ్చింది. ఆయన చంద్రబాబు నాయుడు ఉంటే 7 రూపాయలు అయింది కూలీడికి.
అది ఏంటి ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? 7,000 6,000 ఉంది. గతంలో ఎంత ఉండేవి? అంతకుముందు 1,500 1,800 ఇప్పుడు అట్లా ఉంది. అది మరి ఎవరు గెలుస్తారనుకున్నారు మళ్ళీ? తెలుగుదేశమే వస్తుంది. ఎందుకని? అంతే, ఆడు చేసే పని ఇట్ట. ఎవడేమన్నా డబ్బులు అందరికి ఏమని చెప్పాడా? ఇప్పుడు ఆటోలకి ఇస్తున్నాడు, లేడీస్కి ఇస్తున్నాడు, పిల్లలకి ఇస్తున్నాడు. ఎవడేమన్నాడు? పింఛన్ ఇస్తే చాలు జనాలకి, అందరికి ఏమని చెప్పా. అది మరి చంద్రబాబు గారు గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు? దేశం బాగుంటుంది. అది మరి మళ్ళీ జగన్ గారు రెండో అవకాశం అడుగుతున్నారు. రాదు, అవకాశం రాదు ఆయనకి. మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది? తెలుగుదేశం పోటీ. నారా లోకేష్ గెలుస్తారు ఇక్కడ? గెలుస్తాడు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? అశోక్. ఏం చేస్తుంటావు అన్న? ఎలక్ట్రీషియన్. ఏంటి అసలు మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతుంది? మా నియోజకవర్గంలో అయితే 100కి 200% జనసేన లోకేష్, ఇదే జరిగింది. ఎందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఎందుకంటే పనోడికి పని లేదు, సంక్షేమ పథకాలు ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు. ఈ పిచ్చి మంది ఒకరోజు పని ఉన్నా ఈ పిచ్చి మంది తాగే జనాలు ఎండిపోతున్నారు. అది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు. ఆ 10,000 ఇస్తే ఇంతకుముందు కేసు 100-150 ఉండేది, ఇప్పుడు 1,135 రూపాయల కేసు. నెలలో 3 రోజులు 3 సార్లు 4 సార్లు అడిగిచ్చే, సంవత్సరానికి ఒకసారి. నెలలో 3 సార్లు 4 సార్లు ఫోటో కేసు అంటే కట్టగలమా? అది దానివల్ల పూర్తిగా ప్రజానీకానికి వ్యతిరేకం వచ్చేసింది. ఒకటే, పని చేసుకొని వారంలో 4 రోజులు పని చేస్తే 700-800 కూలి. మందు అలవాటు ఉన్నాడు, రోజు సాయంత్రానికి ఇంతకుముందు 70 రూపాయలు 80 రూపాయలు క్వార్టరు ఒరిజినల్ మందు, ఇప్పుడు 250-350. ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి మందు అలవాటు ఉన్నాడు తాగాల్సిందే. ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి ఈ పిచ్చి మందు తాగి ఈ జనాలు చచ్చిపోవటం, హాస్పిటల్కి పెట్టడం. పనివాడికి వారంలో ఎన్ని రోజులు పని ఉంటుంది? ఇప్పుడు ఇసుకోడికి ఇసుక లేదు, ఏం చేస్తారు? నాణ్యమైన మద్యం దొరుకుతుందా ఈరోజు రాష్ట్రంలో? నాణ్యమైన మద్యం అనేది కాదు, అసలు మద్యం అలవాటు ఉన్నోడికి నాణ్యమైన మద్యం లేదు, మన రాష్ట్రంలో లేదు. అదే మరి మద్యపాన నిషేధం చేస్తానని అన్నారు కదా, ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారు ప్రభుత్వం? మరి అది జగన్ అన్న చెప్పింది, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు కదా, మరి అది చేసైతే ఏ గోలు ఉండదు. అది జరిగింది ఒక ఎన్టీఆర్ గారికే జరిగింది. ఏంటంటే మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండో అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు, 170 స్థానాల్లో గెలుస్తానంటా ఉన్నారు. ఏంటి అసలు ఈ మాటలు వినిపిస్తా ఉంది, మీకు ఏమనిపిస్తుంది? ఇక తంతారు జనం, ఆ మాటలు మాట్లాడితే జనాలంటే రోడ్డు మీద రావట్లే, ఇంకా పూర్తిగా వస్తే తంత్రమే. ఇక అది అనేది 100% 200% రాదు. ఎయ్యరు కూడా జనం, ఓన్లీ టీడీపీ ఈసారి. జనసేన టీడీపీ ఈసారి. జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందని భావిస్తున్నారు మీరు? అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. రాజధాని వచ్చింది, జనాలు రైతులు కొద్దిగా పొలం దున్నుకొని నీళ్లు పెట్టుకుంటారు, 4 మొక్కలు వేసుకుంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు జనం నీళ్లు పెట్టుకుంటానికి కరెంటు బిల్లు, కరెంటు మీటర్లు అన్నీ కావాలి. అప్పుడేం అవసరంలా, ఆయిల్ ఇంజిన్లో లీటర్ ఆయిల్ పోతే చాలు, పొలం పండించుకొని ప్రశాంతంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. రాజబాబాయ్ మీ పేరు? నా పేరు తిరుమలకోన వెంకటరామ ప్రసాద్. నాన్న ఏం చేస్తుంటారు అన్న? అద్దాల పని చేసుకుంటా ఉంటాం. ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ? ముగ్గురు పోటీ చేసినా ఎవరు చేసినా మంగళగిరిలో ఒక బలమైన క్యాండిడేట్ లేడు వైఎస్ఆర్సీపీకి. ఆర్కే గారు పోవడంతో కొంచెం బలం తగ్గిపోయింది. బలమైన క్యాండిడేట్ లేకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం లోకేష్ మీద 100% లోకేష్ అంటున్నారు. ఇదైతే మాత్రం గ్యారెంటీ, లోకేషే గెలుస్తాడు మంగళగిరి. అంటే బీసీ సామాజిక వర్గం కూడా చాలా బలమైన సామాజిక వర్గం ఇక్కడ. ఏబీసీ పని చేయదు నాన్న, ఏబీసీ పని చేయదు. ఎందుకంటే లోకేష్ ఇప్పుడు బాగానే చేస్తున్నాడు, ఎమ్మెల్యే కాకపోయినా అయినా కొద్దిగా బలంగా ఏదైనా పేదలకు ఏదైనా సహాయం చేయాలన్నా ఫస్ట్ నుంచి చేస్తానున్నాడు. లోకేష్ అయితే గెలుస్తాడు అన్న మంగళగిరి. మేము పక్క వైఎస్ఆర్సీపీ, కాకపోతే ఈసారి మాత్రం మేము లోకేష్గా వేస్తాం. అసలు ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఇక్కడ? ఏం చేసేదే ఉంది, పేదలకి కుటుంబేషన్లని, మంచి చేయడని, ఇక బళ్ళని, వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు కానీ ఏదైనా కప్పుకుని ఏదైనా మనిషి ప్రాణం పోయినా ఏం పోయినా మట్టి ఖర్చులు కానీ అదేని ఇదని అధికారంలో లేకపోయినా మరి దగ్గరుండి చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. ఏదైనా కానీ కత్తి ఆర్కే గారి హయాంలో ఏది చేసింది ఏం లేదు కానీ వరుసగా నిలబడాలి ఈ నట్టగా వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే లోకేష్ చేస్తున్నాడు. ఎందుకు అబద్ధం ఎందుకు, కానీ లోకేషే గెలుస్తాడు. అంటే ఆయన కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, నన్ను గెలిపిస్తే కనుక మంగళగిరిని ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా నేను చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఉన్నారు.
ఆ దిశగా అడుగులు వేస్తారని భావిస్తున్నారా మీరు ఒక వైసీపీ అభిమానిగా చెప్పండి? చేస్తాడు, చేయగలుగుతాడు. ఎందుకంటే మంచి ఖచ్చితంగా ఉండారు వాళ్ళు. ఇప్పుడు కొట్టాలని కొట్టాడు అనుకో, ఈసారి 100% చేస్తాడు, చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. చేసే సత్తా లోకేష్లో ఉంది. నమస్తే పెద్దన్న, మీ పేరు? నా పేరు ఈపు రాధము. ఏం చేస్తుంటారు? పొలిటీషియన్గా తిరుగుతా. ఏంటంటే మరి ఎలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు వాళ్ళు అతను చూసుకున్నా, మాజీ ముఖ్యమంత్రి గారి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని చూసుకున్నా, పథకాలు కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ బ్రహ్మాండంగా పేదవాడికి అందుబాటులో ఉన్నాయి. సచివాలయ గ్రామ స్వరాజ్యం సచివాలయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏది కూడా ఆఫీసుల చుట్టూ నెలలు సంవత్సరాలు తిరగాల్సిన పని లేదు. ఎందుకంటే అలా ప్రతి విధానంలో కూడా వాలంటీర్లు మనకు కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళటమే లేదు, సచివాలయం ఒకటే మనకి చేసేది. ఇదివరకు సచివాలయం వెళ్ళాలంటే హైదరాబాద్లో ఉండేది కదా, ఉమ్మడి రాష్ట్రంగా. కాంట్రాక్టర్లు ఒకళ్ళే వెళ్ళేవాళ్ళు, వేరే వాళ్ళు ఎవడు వెళ్ళేవాళ్ళు కాదు. సామాన్య మానవుడికి రాజధానితో పని లేదు అసలుకి. ఇప్పుడు కూడా అట్నే రాజధానితో ఎవరికి పని లేదు, మనకు పనులన్నీ కూడా ఇక్కడ సచివాలయంలో అవుతున్నాయి. అది సార్, ముఖ్యంగా రేట్లు పెంచేశారనే ఆరోపణలు కూడా రేట్లు పెరగండి. ఎప్పుడు రేట్లు ఇప్పుడే కొత్తగా ఏమైనా పెంచారా ఏంటి? అప్పుడు పెరుగుతూనే ఉన్నాయిగా, ఎవరు మాయ చేయట్లేదు కదా. అది రేట్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు ఎవడు లేక మాట్లాడితే రాష్ట్రం మీద పడుతున్నాయి. కానీ వాళ్ళు ఉన్నప్పుడు పెరగలేదా చెప్పమను. 2 రూపాయల బియ్యాన్ని 3 బాల పెంచాడు, 5 బాల పెంచాడు ఆయనే మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు రేట్లు పెరిగినట్టు కదా. అది ఇక్కడ మీ మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది? మా పోటీ ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. అది ఎవరు నిలబెట్టినా అది వాడు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక పని కూడా గట్టిగా మేము పలానా పని చేసామని చెప్పడానికి ఏం లేదు వాళ్ళు. అది మంగళగిరే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పని ఎవడు చేయలే. మీరు అటు చూసుకోండి, కిడ్నీ బాధితులు చూసుకోండి, వాళ్ళకి ఆయన ఉన్నాడుగా, ఆయన ఉన్నప్పుడే ఉంది కదా, మరి కట్టొచ్చు కదా, కట్టల. అట్నే వెలుగోడ తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారు చేశాడు, తర్వాత ఏం చేశాడు. అట్లనే గుళ్ళకంప, అట్లా నీ వాటర్ కూడా చూసుకోండి. ఇలాంటి ఇవే కాదు, నీకు ప్రతి విషయంలో కూడా చెప్పి చేస్తా అన్నది చేస్తున్నాడు. అలా ఎందుకు చేయలేకపోయావు? నీకు అసలు నువ్వు చేస్తా ఉంటే వేరే వాళ్ళతో అవసరం లేదు. నీ 14 సంవత్సరాల్లో కూడా మాఫియాతో పెట్టుకొని చేసుకున్నావు. రామోజీరావు, రాధాకృష్ణ, బిఎన్ నాయుడు, వీళ్ళు ఏళ్ళని పోషించుకున్నావు. ఈ జన్మభూమి కమిటీలు పోషించుకున్నావు. కానీ సామాన్య మానవుడిని ఎవరిని పోషించలేను. ఆఖరిగా టీడీపీ జనసేన పొత్తు ఒకవైపు, వైసీపీ ఏమవదు. జనసేన వచ్చి ఏం చేసింది ఏం తెలియదు. అతనన్నా ఉంటే వాళ్ళు ప్రతిపక్షంగా ఉండేవాడేమో. వాళ్ళిద్దరు కలవడం వలన మామూలు 2 ఒకటే. అది మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి, దాంట్లో సమస్య లేదు. నమస్తే అన్న, మీ పేరు? అయ్యప్ప స్వామి, ఉండవల్లి. ఏం చేస్తుంటారు? నేను కార్ డ్రైవర్ని. ఓకే అన్న, మరి 2 నెలల ఎలక్షన్ రాబోతా ఉంది మన రాష్ట్రానికి సంబంధించి. సరే, ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంట? పట్టం కట్టేదైతే మన చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారు 10 మంది. ప్రజలందరూ చూశారు ఇన్ని సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ప్రజలకు అది చేస్తాను, అమ్మఒడి అన్నాడు, అయ్యఒడి అన్నాడు, అన్నీ చేశాడు, ఏమీ చేయలేకపోయాడు. ముద్దులు పెట్టాడు, అన్నీ చేశాడు, ఏమీ చేయలేకపోయాడు. ఇవాళ రోజున ఏంటంటే ప్రజలు మొత్తం కోరుకునేది ఏంటంటే ప్రజలకి ఏమీ న్యాయం జరగలేదు కాబట్టి దాని గురించి ప్రజలందరూ బాధపడతారు. రేపటి రోజున అనేది పలానా మంచి నాయకుడు అనే చంద్రబాబు నాయుడు అనే వాడిని వదులుకున్నామని బాధపడుతున్నారు. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. రేపనే రోజున టీడీపీ అనేది వస్తుంది, జనసేన అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళ చెల్లి శర్మిల గారు కూడా ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి రేపు తన్నుకుంటూ టీడీపీ అనేది ఆకుండా వస్తుందనేది భావంతోనే ప్రజలందరూ ఉన్నారు. అంటే 4 నెలల నుంచి అన్యాయం చేశారని చెప్పి మీరు అంటా ఉన్నారు. ఒకవైపు ప్రతి సభల్లో కూడా సామాజిక న్యాయం చేసిన సామాజిక సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నాయకులందరూ కూడా పొగుడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరిగింది, వైసీపీ నాయకులు అనే వాళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి చెప్తున్నారు. ప్రజలు అనేవాడికి ఎవడికి న్యాయం జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు అనేవాడికి ఎవడికి న్యాయం జరగలేదు. ప్రతి ఒక్క ప్రజల్ని కూలి పని చేసుకునేవాడిని అడిగినా కానీ చెప్తారు. ఈ 5 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కిన కాడి నుంచి ప్రతి ఒక్క కూలివాడికి కూలి పని లేదు,
తినడానికి తిండి లేదు. వాడు ఏదైనా కూలి పనికి వెళ్ళి వచ్చినా సాయంత్రం అయ్యేపడి కూర తాగుతాడు పడుకోవడానికి. అలాంటిది ఆ మద్యం కూడా ఏం చేస్తున్నాడంటే స్పిరిట్ మందు అనేది ఒకటి పెట్టేశాడు. అది తాగితే పొద్దున్నే పనికి వెళ్ళలేకపోతున్నాడు. ఇళ్ళల్లో గొడవలు అవుతున్నాయి. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి వ్యతిరేకించి చాలామంది నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ బాగానే మాట్లాడుతున్నారు. ఇంకా అంటే సంక్షేమ కార్యక్రమాల ద్వారా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలని ప్రజల అకౌంట్లోకి వేసానని చెప్పేసి ఎవరికైతే వేయలేదండి. ఆయన అనుకున్న నాయకులకు ఆయన అనుకున్న ప్రజలకే తప్పితే ఎవరికి అనేది వేయలేదు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. తిన్నోళ్ళకి తెలుసు, తినని వాళ్ళకి తెలుసు. ఈయన ఏంటంటే ఏ కాడికి నేను అమ్మ ఒడి నేను చేస్తానయ్యా, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి అన్నాడు. అంతమూలు ఏం చెప్పాడంటే ప్రజలు ఏమనుకున్నారంటే వాళ్ళ తండ్రి కన్నా కూడా ఎక్కువ చేస్తాడు అనుకున్నారు. కానీ వాళ్ళ తండ్రి కన్నా కూడా దుర్మార్గంగా అనేది ఈయన చేశాడు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకం అయిపోయారయ్యా. అంటే ఏ నియోజకవర్గం? మాదా ఇది మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఉండవల్లి గ్రామం. మాది నియోజకవర్గంలో అయితే లోకేష్ గారు వస్తారు పక్కాగా. అందులో అయితే ఆనకాడే పరిస్థితి లేదు. నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే ఈయనైతే రాడు, ఎవరు ఓటు కూడా వేయరు. ఏమనుకున్నారండి వీళ్ళ నాన్నకన్నా ఎక్కువ చేస్తాడేమో అనుకున్నారు. కానీ ఈయనైతే ఏమీ చేయలే. మనం వెళ్ళే రోడ్నే గుంటలు పడిపోతే ఏమీ చేయలేని వ్యక్తి. ఊరు ఉంది, ఈ ఊర్లో అదిగో ఒకసారి ఆ చెత్త చూపినానా, ఇది రాజధానికి వెళ్ళే రోడ్లో చెత్తది. ఆ చెత్త తీలేకపోతున్నారు రోడ్లు అమ్మటే. ఇంకా ప్రజలకి ఏం చేస్తాడు ఇతను? ఇంకా ఏముంది, ఇంకా ఇంకో నెల పోతే ఈయన చేసేది ఏం లేదు. ఎలక్షన్ కూడా ఇంకా 15 రోజులు ఉంది. ఇంక ఈయన చేసేది ఏంటి నాకు అర్థం కావట్లా. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూడా పొత్తు కుదురుతాయి, మళ్ళీ 2014 సీన్ రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ప్రజలు స్వాగతిస్తున్నారా ఈ పొత్తుని? ప్రజలు ఆశీర్వదిస్తారా వచ్చే ఎలక్షన్? పొత్తులు అనేది లేవబ్బా. ఎవరి కాళ్ళు స్వహస్తంగా వాళ్ళు నిలబడుతున్నారు. రేపు అనేది ఎవరికి ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచినాక అది వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప పొత్తులు పెట్టుకొని నువ్వు నేను గెలుద్దాం, నువ్వు నేను పాలిద్దాం అని ఈయనకిలాగైతే లేరు. ఎవరి కాళ్ళు గెలుస్తారు, ఎవరి కాళ్ళు స్వహస్తంగా పోటీ చేస్తున్నారు. ఈయన వల్ల అయితే ఏది కాదు. ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఈయనకి ఓటు అనేది పడదు.